వెంకట్ చెప్పు. ఈ గణపతి ఆ తులసికోటలో బాంబు పెట్టించాడు. బాంబు నువ్వు పెట్టి శిరీష నన్ను అనుమానించేలా చేస్తావా? ఈ తాళిని గౌరవించాలి, హరికృష్ణను ప్రేమించాలి. అతన్ని ఏదైనా చేస్తే నా తాళి నాకు దూరం అవుతుంది. ఇలా నీకు అనిపించడం మొదలైనట్లుందిగా. ఇతను అతన్ని పొడిచాడా లేదా? పొడిచారు. ఏమైందమ్మా శిరీష్కి? నా బిడ్డ గురించి తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో తనని చేరదీశాడో, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అన్నీ తెలుసు. వాడి మంచితనమే కదమ్మా నీ బిడ్డని నా ఇంటి కోడల్ని చేసింది. అదంతా మర్చిపోయిందా? ఎలా చెబుతుంది నా బిడ్డ ఒక మనిషి ప్రాణాలు తీయబోయాడని? ఊరి జనం మాట్లాడలేదు అంటే ఎందుకా అనుకున్నాను. కట్టుకున్న భార్యే నా భర్త హత్య చేశాడు అని చెప్పాక ఎవరేం మాట్లాడగలుగుతారు? మంచిది మంచిది అని నెత్తున పెట్టుకుంటే ఎలాంటి పని చేస్తుందా? నా బిడ్డని జైలుకు పంపిస్తుందా? రానివ్వు. ఏ ధైర్యంతో అలా చెప్పిందో, ఎందుకు నా బిడ్డ పరువు తీసిందో తేల్చుకుంటాను. వాడి కోసం ఈ ఊరంతా ప్రాణం ఇస్తుంటే కట్టుకున్న భార్య పరువు తీస్తుందా? నాకు వాడికన్నా ఎవరు ఎక్కువ కాదు. రానివ్వు చెప్తాను. చేసిన ఘనకార్యం చాలదని ఇంకా ఎక్కడుందిరా శిరీష? నా బిడ్డని అరెస్టు చేస్తుందా? నిప్పులాంటి నా కొడుకు తప్పు చేశాడని చెప్తుందా? నా బిడ్డని అరెస్ట్ చేస్తావా? నిన్ను ఆడదానివేనా నువ్వు? 10 మందిలో నా భర్త తప్పు చేశాడని చెప్తావా? వాణ్ణి అరెస్ట్ చేస్తావా? ఏం తెలుసు నీకు వాడి గురించి? మా అన్నయ్య గురించి అలా సాక్ష్యం చెప్పడానికి నీకేం తెలుసని? ఇది నువ్వు కావాలనే చేశావు. మా అన్నయ్య పరువు తీయాలనే చేశావు. మీ అన్నయ్య పరువు తీయాలని నేనెందుకు అనుకుంటాను అర్చన? నీకు కావాల్సింది అదే కదా. నువ్వు మా అన్నయ్య భార్యగా వచ్చింది, ఈ ఇంట్లో స్థానం సంపాదించింది ఎందుకో నాకు తెలీదా? ఏంటర్చన కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం తెలుసు నీకు? నువ్వొచ్చింది మా నువ్వు ఈ విషయాన్ని అమ్మకు గాని, సింహం అన్నయ్యకి గాని, ముఖ్యంగా ఊరి జనానికి గాని తెలియనివ్వకూడదు. చెప్పర్చనా, ఏం తెలుసు? నాకు తెలిసిన దాని గురించి ఇప్పుడు నీకు అనవసరం. మా అన్నయ్య గురించి నువ్వలా సాక్ష్యం చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. నలుగురు కోసం బ్రతకడం తప్ప వాడి కోసం వాడికి బ్రతకడం తెలీదు. తప్పొప్పుల గురించి 10 మందికి తీర్పు చెప్పేవాడు తప్పు చేశాడంటావా? అయిన వాళ్ళు దూరం అయ్యారన్న బాధతో ప్రాణాలు తీసుకోవాలని చూస్తే నీకు కుటుంబాన్ని ఇవ్వడం కోసం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు నా కొడుకు. అలాంటి వాణ్ణి నువ్వు అర్థం చేసుకున్నది ఇదా? రావణాసురుణ్ణి చంపిన రాముడు, కంసుణ్ణి చంపిన కృష్ణుడు చేసింది తప్పే అయితే నా కొడుకు చేసింది కూడా తప్పే. తప్పుని శిక్షించడం తప్పేలా అవుతుంది? మంచికి ప్రాణాలివ్వడం తప్ప తీసుకోవడం తెలియనివాడు
ప్రాణం తీయబోయాడని సాక్ష్యం చెప్తావా? వెళ్ళు. నా బిడ్డను నేరస్తుని చేసిన నీ నోటుతోనే నాకేమీ తెలీదు, ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి బయటకు తీసుకురా పో. నువ్వలా కదలకుండా నిలబడ్డావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో. వెళతావా లేదా? వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య తప్పు చేశారు. ఏ భార్య చేయకూడని తప్పు చేశారు. కొట్టండి అత్తయ్య, నన్ను కొట్టండి, నన్ను చంపండి అత్తయ్య, నన్ను చంపండి, నన్ను చంపేయండి అత్తయ్య, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అత్తయ్య, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అత్తయ్య, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అత్తయ్య. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడే ఏడుస్తున్నావా? చేశాను, తప్పు చేశాను. కానీ ఎవరి కోసం? ఈ ఇంటి కోసం. పర్వతాపురం హరికృష్ణ కుటుంబం తప్పు చేయదు అని చెప్పడం కోసం చేశాను. అవునత్తయ్య, నేను చేసింది తప్పు అని నాకు తెలుసు. కానీ ఆ తప్పు చేసింది ఆయన కోసం, ఈ ఇంటి కోసం. చేతులు అరెస్ట్ చేయించి వాడి పరువు తీసి వాడి కోసం చేశానని సమర్థించుకుంటున్నావా? నా బిడ్డ ప్రాణాలు పోయినా తప్పు చేయడు, అది వాడి రక్తంలోనే లేదు. సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదత్తయ్యా. నేను అలా చేయడానికి కారణం ఆయనే. లేదంటే నా భర్త గురించి నేను అలా సాక్ష్యం చెప్తానా? ఆయన కోసం అంటే నన్ను అరెస్ట్ చేయించు అని వాడు నీతో చెప్పాడా? అలా చెప్పలేదు. నా కుటుంబం తప్పు చెయ్యకూడదు అని చెప్పారు. నాలో సగమైన నువ్వు నా కోసం కూడా నీతి తప్పకూడదు అని చెప్పారు. అవునత్తయ్య, మనకో నీతి జనానికో నీతి ఉండకూడదు. తప్పు ఎవరు చేసినా తన మన ఆలోచించకూడదు. నా భార్యగా నువ్వు కూడా అలాగే ఉండాలని ఆయన చెప్పిన మాటలివి. జరిగింది నేను చూడకుండా ఉంటే అసలు ఈ సమస్య ఉండేదే కాదు. నా దురదృష్టం, నేను ఆ గణపతిని పొడవడం చూశాను. అదే నేను చెప్పాను అత్తయ్య. అలా చెప్పడం తప్పు అని ఆయన నాకు చెప్పలేదు. చెప్పకపోవడమే తప్పు అని చెప్పారు. నీతి, న్యాయం, ధర్మం నిలువెత్తు మనిషే నిలబడితే అది నా భర్త. ఆయన భార్యగా నేను అదే అడుగు జాడల్లో నడుస్తున్నాను. నేను ఒక్క అబద్ధం చెప్పి నా భర్తను కాపాడుకోవచ్చు. కానీ అలా చేస్తే రేపు ఆ విషయం ఈ ఊరి జనానికి తెలిస్తే నా భర్త నలుగురిలో తలెత్తుకుని తిరగలరా? నేను నిజం చెప్పానని మీకు కోపం వచ్చింది. అబద్ధం చెప్పానని తెలిసాక ఆయన ఎందుకు ఇలా చేశావని నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? నాకు కుటుంబాన్ని, కొత్త జీవితాన్నిచ్చిన దేవుడాయన. ఆయన మాట నాకు వేదం.
దేవుళ్ళలాంటి నా భర్త గురించి ఇలా చెప్పవలసి రావడం నా దురదృష్టం. కానీ ఏం చేయను? నా భర్త కోసం, ఆయన మాటని గౌరవించడం కోసం ఆయనకి శిక్ష వేయించి నాకు నేను శిక్ష వేసుకున్నాను. ఏం చెయ్యాలనుకున్నాం? ఏం చేశావు? ఏం చేశానమ్మా? మనకు కావలసింది ఆ హరి చావు. వచ్చిన అవకాశం వచ్చినట్టే మిస్ అయిపోతుందని బాధపడుతుంటే అసలు ఆ అవకాశమే లేకుండా చేస్తావా? అతను గణపతిని చంపబోయాడు అని సాక్ష్యం చెప్పడం తప్ప అమ్మా? తప్పు కాక ఇంకేంటి? అతను వెళ్లి జైల్లో కూర్చుంటే మన పగ ఎలా తీరుతుంది? తీరుతుందమ్మా. అతని చావుని కోరుకొని ఎన్నో ప్రయత్నాలు చేశామమ్మా. ఏదీ కుదరలేదు. అందుకే వచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకున్నాను. ఆ హరి వెళ్లి జైల్లో కూర్చుంటే మనకొచ్చే లాభమేముంది? చాలా ఉందమ్మా. ఇది కూడా ఒక రకంగా హరికి చావు లాంటిదే. పరువు పరువు అని పాకులాడే హరిని ఈరోజు ఊరందరి ముందు నా సాక్ష్యంతో నేరస్తుణ్ణి చేశాను. మన వాళ్ళని మనకు దూరం చేసింది, సంజయ్ ప్రాణాలు తీసింది, ఊరిలో అందరి ముందు తన పరువు పోయిందనేగా. అందుకే తన పరువుని 10 మందిలో తీశాను. పరువు తీస్తే పగ తీరుతుందా? ప్రాణం పోవాలి. పగ తీరకుండా ఎక్కడికి పోతుందమ్మా? జైలు శిక్ష పూర్తయ్యాక ఎక్కడికి పోతాడు? అతని చావు నా చేతిలోనే. పగకి ఆయుష్ తక్కువ శిరీష. రోజులు గడిచే కొద్దీ ఒంట్లో వేడి తగ్గుతుంది, మనసు గతం మర్చిపో అంటుంది. లేదమ్మా, నా పగకి చావనేది నాతోనే. అయినా ఒక్కసారిగా ప్రాణం పోతే ఏమొస్తుందమ్మా? మనం మొదట్నుంచి అనుకుంది దేవుడు అని పొగిడిన ఇదే జనంలో అతన్ని రాక్షసుణ్ణి చేసి ఆ తర్వాత చంపాలి అనుకున్నాం. సుభద్ర వల్ల తొందరపడ్డాం. ఈరోజు మనం కోరుకున్న అవకాశం వచ్చింది. అతను ప్రాణాలు తీస్తాడు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పే అవకాశం వచ్చింది. అతను గణపతిని పొడవడం అందరూ చూశారు. కానీ ఏ ఒక్కరూ ఆ విషయం చెప్పలేరు. అంటే ఈ ఊరు జనానికి అతను తప్పు చేసినా చెప్పే ధైర్యం లేదు. దాని పేరు అభిమానమని హరి చెప్పుకుంటాడు. అందుకే నేను సాక్ష్యం చెప్పి అందరి ముందు అతన్ని హంతకుండి చేశాను. దేవుణ్ణి చేసి ఊరేగించిన అదే వీధుల్లో జనమందరి ముందు దోషం చేసి జైలుకు వెళ్లేలా చేశాను. నువ్వు చేసిన పని నాకు ప్రశాంతతనివ్వడం లేదు. నువ్వు కోరుకుంది జరుగుతుందమ్మా. ఒక మనిషిని 2 సార్లు చంపే అవకాశం అందరికీ రాదు. నాకొచ్చింది. ఈరోజు నలుగురిలో పరువు తీసి మానసికంగా చంపాను. జైలు నుంచి వచ్చాక శారీరకంగా చంపుతాను. తల దించు. ఇది నీ ఊరు కాదు, నా స్టేషన్. ఊరు మీద పెత్తనం చెలాయించింది చాలక నీకు ఎదురు తిరిగినందుకు ప్రాణాలు కూడా తీస్తావా? ఏసీపీ, నేనతన్ని పొడవలేదు.
అక్కడేం జరిగిందో తెలియకుండా మాట్లాడొద్దు. నీ భార్య సాక్ష్యం చెప్తుంటే ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? నేను చెప్పేది నిజం. అప్పుడు నీ భార్య చెప్పేది అబద్ధమా? భర్త మీద ఏ భార్య అబద్ధం సాక్ష్యం చెప్పదో? ఆ గణపతి గురించి మీకు తెలియదు. వాడు కావాలనే డ్రామాలాడుతున్నాడు. బాంబు పెట్టి ముగ్గురి ప్రాణాలు తీసిన వాణ్ణి వదిలేసి అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు. ఓహో, బాంబు పెట్టి ప్రాణాలు తీశాడా? మరి ఇన్ని రోజులు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? నిన్ను అరెస్ట్ చేశాకే అవన్నీ గుర్తొచ్చాయా? నేను చెప్పేది నిజం. షటప్! నీ కథలు వినడానికి కాదు నిన్ను తీసుకొచ్చింది. నీ కాళ్ళు విరిచి నీతో నిజం చెప్పించడానికి. నీ ఊరిలో నీ మనుషుల మధ్య కొట్టిన దెబ్బ ఇంకా నాకు గుర్తుంది. ఆ రోజు వదిలేసింది ఇలాంటి రోజు కోసమే. పోలీసు ఒంటి మీద దెబ్బ పడితే ఎలా ఉంటుందో నీకు కాసేపట్లో అర్థమవుతుంది. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. కొత్త స్టిక్స్ కావాలి. వాత కనిపించకూడదు, లోపల కండ చెదరాలి. వాపు రాకూడదు, బలుపు తగ్గాలి. పోలీసుని టచ్ చేస్తే పోలీసు లాఠీలు ఎలా రివెంజ్ తీర్చుకుంటాయో అతనికి తెలియాలి. ఎస్ సార్. మేక్ ద అరేంజ్మెంట్స్. ఓకే సార్. మధ్యలో స్టిక్స్ అయిపోయాయి అన్నమాట నాకు వినిపించకూడదు. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళారు వదినా? అర్జెంట్ కేసు ఒకటి వస్తే పక్కూరికెళ్ళాను. ఎందుకలా కంగారుగా ఉన్నావు? టైంకి మీరు లేరు. అన్యాయంగా పోలీసులు హరిగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆ గణపతిని హరిగారు చంపబోయారని. గణపతిని అన్నయ్య చంపబోవడం ఏంటి? మా అన్నయ్య అలాంటి పని ఎందుకు చేస్తాడు? చేశారని శిరీష గారే సాక్ష్యం చెప్పారట. భార్యే సాక్ష్యం చెప్పాక ఇంకంతకన్నా ఆధారమే ఉంటుంది. అందుకే పోలీసులు చాలా రూడ్గా హరిగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అన్నయ్యని అరెస్ట్ చేస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు? అన్నయ్య ఎలాంటి వాడో ఊరు జనానికి తెలియదా? శిరీష గారే గణపతిని పొడవడం నేను చూశాను అన్న తర్వాత ఇంకా ఎవరు మాత్రం ఏం చేయగలరు? శిరీష, మా అన్నయ్యని అరెస్ట్ చేస్తావా? ఆ ఏసీపీ కూడా చాలా రూడ్గా ఉన్నాడు. గతంలో ఒకసారి హరిగారికి అతనికి గొడవ జరిగింది కదా, అది మనసులో పెట్టుకుని హరిగారితో చాలా రూడ్గా బిహేవ్ చేశాడట. ఎవరి మాటలు విని మా అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి పూజారి? ఎందుకు ఆయన విధంగా బాధ పెడుతున్నారు? ఆయన మంచితనానికి పరీక్షలు పెడుతున్నారు. దీనంతటికీ కారణం ఆ శిరీష. ముందు తన సంగతి తేల్చాలి.
ఈ పూట నుంచి ఈ మెడిసిన్స్ వాడండి. అలాగే డాక్టర్. మీరు చాలా లక్కీ అండి. కత్తి కొద్దిగా పక్కన దిగి ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేకపోయేవారు. అవునా డాక్టర్ గారు, నా టైం బాగుంది, అందుకే మిస్ అయ్యి ఉంటుంది. యా కరెక్ట్. డాక్టర్ గారు, ఎలా ఉంది మా గణపతికి? ప్రమాదం ఏమీ లేదు కదా? ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదండి. కొద్దిలో అతనికి ప్రాణాపాయం తప్పింది. కత్తి కొంచెం అటుపడినా ఇటుపడినా నో డౌట్ మీరు అతను మళ్ళీ ప్రాణాలతో చూడగలిగే వాళ్లే కాదు. చూడొచ్చా డాక్టర్? చూడండి. గణపతి, గణపతి, సారీ గణపతి, నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందనుకోలేదు. అరిగాడు నిన్ను తరివి కొడుతుంటే నీకు ఏ విధంగా సాయం చేయలేకపోయావు అంటుంది మా మనక్కాయ్. నువ్వు నోరు మూస్తావా? హరి ఆ విధంగా నేరుగా ఇంటికే వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నిన్నలా కొడుతూ ఉంటే అడ్డం పడలేక ఆపలేక కాసేపు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాతే ఏసీపీ గుర్తొచ్చాడు. అందుకే తనకి ఫోన్ చేసి తన్ని తీసుకొచ్చాను. సమయానికి వాళ్ళు వచ్చారు కాబట్టే మళ్ళీ ఏదో నేను ఇలా చూడగలుగుతున్నాం మేము. లేదంటే నీ ఫోటోకు దండడిపోయేది. దండ నా ఫోటోకే గణపతి అంత సులభంగా చావడు.